నిజం చెప్తున్నా ఈ పార్టీ అధికారంలోకి వచ్చినాక గురుకులం పిల్లలైతే గోస అంటే గోస పడుతుర్రోళ్ళ. ఇది వాస్తవం, మీరు సుతనే ఉన్నారు. కావాలంటే గురుకులంలో చదివే పిల్లలు ఉంటారు కదా, ఇంకా పిల్లల్ని అడుగుర్రి, వాళ్ళ అమ్మ నాయనలను మెసిలియుర్రి. అప్పుడు ఎట్లున్నదో ఇప్పుడు ఎట్లున్నదో వాళ్ళే కండ్లకు కట్టినట్టు చెప్తారు. గంత మోసమైంది మరి. అంతెందుకోల్లా లాస్ట్కు కథ ఏడదానికి వచ్చిందంటే స్కూల్లో ఒయ్యలు పట్టుకోవాల్సిన చేతులు అదే స్కూల్లో గంటలు గంజులు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆగు, ఇదేదో పిక్నిక్ పేరంటం కాదు, గురుకులంలో జరిగే రామాయణం. రేవంత్ సార్ వారి పుణ్యాన ఆఖరికి చదువుకునే పిల్లలు ఇక వంట వార్పు కూడా పెట్టుకున్నారోలా. ఏమైందిరా బుజ్జి, అసలు మీరెందుకు గంటలు ఈల పీటలు పట్టిర్రు? మాకు 3 పూటలు కడుపు నిండా అన్నం పెట్టేవాళ్ళు. ఇప్పుడు మాధవేం వండుకోవాలంటే మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. వాళ్ళు 3 పూటలు వాళ్ళు ఎంత కష్టపడ్డారు తెలుసా. వాళ్ళు కష్టపడ్డారు, అసలు ఫలితం అనేదే లేదు. అదే ఆ చైర్ల మీద కూర్చొని ఖాళీగా వచ్చి అదేంది కూర్చున్న వాళ్ళకేమో జీతాలు వేలు పడతానే కానీ వాళ్ళు కష్టపడిన వాళ్ళకి మాత్రం అస్సలు లేదు. న్యాయం మాత్రం జరగాలి వాళ్ళకి మాత్రం. మేము ఇప్పుడు ఎట్లా వండుకోవాలి? మాకు అండ రాదు, మా కూరలు అండ రాదు. ఇన్న రానోలా అర్థమైందా? నేను చెప్తా. వీళ్ళు కొమురంబి మాసిఫాబాద్ జిల్లాలున్న గిరిజన ఆశ్రమ స్కూలు పిల్లలు. ఇంట్లో వంటలు చేసే వర్కర్లు రోడ్డెక్కిర్రు. వాళ్ళకు జీతాలు చక్కగా లేవట, ఉన్న జీతాలు బరాబరి చూడలేదట. ఇక ఓపిక పట్టి వర్కర్లందరూ జీతాల కోసం కలెక్టర్ ఆఫీస్ తానకు పోయి ఆందోళన చేసిర్రు. వాళ్ళ తనలట వాళ్ళది. కానీ ఈడ పిల్లల కడుపు మాడింది, వంటలు చేసేటోళ్ళు లేరు. మరి ఏం తినాలే? ఎన్ని పూటలు ఉపాసం ఉండాలి? అందుకే పిల్లలే ముంగట పడి వాళ్ళే కూరగాయలు కోసుకుంటా పెద్ద గంజులల్లా స్కూళ్ళనే వంటలు వండుకున్నారోళ్ళ. ఏంది అసలు ఈ అవస్థ? ఏంది అన్యాయం? అసలు పిల్లలు చదువుకోవాలనా గిట్లా ఆగం కావాలనా? చదువుల మంత్రి మన రేవంత్ రెడ్డి సారేనా అయ్యే. అసొంటిది ఎంత మంచిగా చూసుకోవాలి ఈ సీఎం సారు. వాళ్ళ సావు వాళ్ళు చేస్తారని గిట్లుండొచ్చునా? ఈ ఒక్క బడనే కాదు, ఏమంటా రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి అయిందో ఆదివర్సంది గురుకులంలకు గోసనే వచ్చిందోల్లా ఏదో శని పట్టినట్టే అయింది. ఏమనుకున్నా మంచిదే కాదా మరి? పురుగులన్నం పెట్టుడు, సార్లు చక్కగా ఉండకపోవుడు, పిల్లలేమో రోడ్డు మీద కచ్చిదారణాలు చేసుడు, పాదయాత్రలు చేసుడు. గిట్లా ఎన్నడన్నా చూసినామా? కేసీఆర్ సార్ సీఎం ఉన్నప్పుడు మన తెలంగాణ గురుకులంలంటేనే దేశం మొత్తం మంచి పేరు పోయింది. ఈడ సీటు కోసం పెద్ద పోటీ ఉండేది. కానీ ఇప్పుడేమో చదువులంటేనే పోరగాళ్ళ నాగం చేసుడు అనే కాడికి వచ్చింది. రేవంత్ సారు ఏంది సారు ఇదంతా? ఏమన్నా కోపాలుంటే మీరు రాజకీయంగా చూసుకోర్రి, గంతేగాని పిల్లల చదువులను గిట్లా ఖరాబ్ చేసుడేంది సారు? వాళ్ళ బతుకులతోని ఆడుకునుడేంది? పెన్ను పుస్తకం ఉండవలసిన చేతులల్లా గిట్లా షాకిరీ చేయించుడేంది? వంటలు అందించుడేంది సార్? అన్యాలం అనిపిస్తలేదా?